ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేరళలో మర్డర్ చేసిన ఇద్దరు క్రిమినల్స్ ని పట్టించింది. అసలు స్టోరీ ఏంటంటే 2006 లో రంజిని అండ్ తన 17 రోజుల ఇద్దరు కవల పిల్లల్ని బ్రూటల్ గా మర్డర్ చేశారు. ప్రైమ్ సస్పెక్ట్ అయిన డివిల్ కుమార్ మరియు రాజేష్ పారిపోయారు. ఎంత వెతికినా దొరకకపోవడంతో కేస్ అన్సాల్వ్డ్ గా ఉండిపోయింది. 18 ఏళ్లుగా కేసులో ఎలాంటి ప్రోగ్రెస్ లేదు. 2023 లో కేరళ టెక్నికల్ ఇంటెలిజెన్స్ వింగ్ గ్యాన్ బేస్డ్ ఏజింగ్ మోడల్స్ ని యూజ్ చేసి ఓల్డ్ ఫోటోస్ తో ప్రజెంట్ ఎలా ఉన్నారో స్కెచ్ వేశారు. ఫేషియల్ రికగ్నిషన్ కోసం కొసైన్ సిమిలారిటీ టెక్నిక్స్ ని వాడి సోషల్ మీడియాలో ట్రాక్ చేశారు. ఆ ఫోటో ఫేస్బుక్ లో ఒక వెడ్డింగ్ ఫోటోతో 90% మ్యాచ్ అయింది. ఇన్వెస్టిగేట్ చేస్తూ వెళ్ళగా పుదుచ్చేరిలో రాజేష్ దొరికాడు. అతని ద్వారా డివిల్ కుమార్ ని కూడా సిబిఐ అరెస్ట్ చేసింది. విష్ణు అండ్ ప్రవీణ్ కుమార్ గా పేర్లు మార్చుకొని బ్రతుకుతున్న వీళ్ళని 19 ఇయర్స్ తర్వాత పట్టుకొని కేసు క్లోజ్ చేశారు. ఒకవేళ ఆ వెడ్డింగ్ ఫోటో ఫేస్బుక్ లో పెట్టకపోయి ఉంటే ఈ కేసు పరిస్థితి ఏంటో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే వైరల్ బాబాయ్కి సబ్స్క్రైబ్ చేసేయండి.